శంకుస్థాపన చేసుకున్నాం హై స్కూల్. ఇందాక నేను హై స్కూల్ దగ్గరినప్పుడు పిల్లలను కలిశాను. ఒక 8 మంది మగ పిల్లలను కలిశాను. వాళ్ళని అడిగా నువ్వే స్కూల్ అని చెప్పి. ఇద్దరేమో విజ్ఞాన్ అన్నారు, ఇద్దరేమో చాణక్య ఉన్నారు, ఒకళ్ళేమో పాటిపట్ల సీతారామయ్య హై స్కూల్ అన్నారు. ఒకే ఒక్క కుర్రాడు మట్టికి ఈ ఊర్లో ఈ స్కూల్లో చదువుతున్నా అని చెప్పాడు. అదే ఆడపిల్లలను అడిగాను. అదే 8 మంది ఆడపిల్లలు నుంచుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతా వాళ్ళని అడిగి, అమ్మ మీరు ఏ స్కూల్లో ఏం చదువుతున్నారు ఏంటని. ఆడపిల్లలందరూ కూడా మన పూర్తి మన స్కూల్లోనే చదువుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే మనం ప్రతి తల్లి తండ్రి ఆలోచించేది ఆడపిల్లని మన ఊరు దాటి ఏదైనా స్కూల్ కు పంపించాలంటే మనకేదో తెలియని భయం, అవునా కాదా? ఆ భయంతో ఏమంటాం, మన కళ్ళ ముందు మన పిల్లుంటే చాలు, చదువు లేకపోయినా పర్లేదనే ధోరణి ఆడపిల్లల విషయంలో ఎక్కువ ఉంటుంది. మగపిల్లల విషయంలో అది ఉండదు. మగపిల్లల్ని ఎంత దూరమైనా పంపిస్తారు. దానికోసమే ఇవాళ నారా లోకేష్ గారు గ్రామాల్లో ఉన్న పిల్లలకి మెరుగైన విద్య, నాణ్యమైన విద్య అందించాలని దానిలో భాగంగానే మన స్కూల్లో ఒక మోడల్ స్కూల్ వచ్చింది. 8వ తరగతి వరకు ఉన్న మన స్కూల్ ని హై స్కూల్ చేసింది. ఈ రోజే 3 రూముల్ని శంకుస్థాపన చేసాం. 6 రూములు కావాలన్నారు. నేను చెప్పా, గ్రామంలో ఎవరన్నా దాతలు ఉంటే తలా 3 లక్షలు ఇవ్వండి, మీ తల్లిదండ్రుల పేర్లు పెట్టి ఆ రూముల మీద మీ పేర్లు వేసుకుని బ్రహ్మాండంగా దాతృత్వాన్ని చూపెట్టండి. మన పిల్లలు మన ఊళ్ళో చదువుకుంటారు.